ఆకాశవాణి భారతీయ భాషలలోని సమకాలీన కవిత్వంలో ఉత్తమమైన వాటిని 22 భారతీయ భాషలలో ఎంపిక చేసి భాషల సుసంపన్నమైన సాంస్కృతిక సాహిత్య భాగస్వామ్య వారసత్వానికి ప్రతిబింబంగా ఒకే వేదికపై కలిసి తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే సాటిలేని కార్యక్రమం ఈ సర్వభాషా జాతీయ కవి సమ్మేళనం. ప్రవాహాలు 22 ప్రతి ప్రవాహము వెదజల్లే వెలుగులు అవని ఉజ్వలం అంబరము భర్వరమని అత్యంతం ఉజ్వలం అక్షరాలు అక్షరాలు శబ్దాలై శబ్దాలు శబ్దాలే భాషలుగా అనవరతం వికసించే జ్ఞాన సుమాలు అందిస్తాయి సువాసనల ఆశలు. సంస్కృతం మొదలు హిందీ వరకు ప్రతి భాషలోని కవిత అనువాదపు రూపమై అలరించును ప్రతి ఇల్లు. ఆకాశవాణి జాతీయ కవుల సమ్మేళనం అత్యున్నత రచనల అమోఘ సమూహం. ఇదే కదా ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనం. ఇదే కదా ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనం. 1956లో ప్రవేశపెట్టిన ఈ సర్వభాషా కవి సమ్మేళనం ద్వారా జాతీయ సమైక్యత, భాషా సామరస్యానికి, సృజనాత్మకత ఒకే వేదికపై అందించే ప్రయత్నం చేస్తున్నది ఆకాశవాణి. ఆహూతులైన రసజ్ఞ ప్రేక్షకుల సమక్షంలో 2 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 22 భాషల కవులతో పాటుగా వారే స్వయంగా చదవగా, ఆ తర్వాత వారి హిందీ అనువాదాలను వివిధ భాషలకు చెందిన ప్రముఖ కవులు అనువదించారు. అలాగే కవుల కవితలను వివిధ ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువాదం చేసి అన్నింటినీ ఆయా కేంద్రాలలో ఒకే సమయంలో ప్రసారం చేయటం ఈ కార్యక్రమం ఆనవాయితీ. ఇందులో భాగంగా సర్వభాషా కవి సమ్మేళనంలో ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసిన అనువాదకులు తమ కవితా అనువాదాలను ఈరోజు వినిపించనున్నారు. 2024 సంవత్సరం సర్వభాషా కవి సమ్మేళనానికి వచ్చిన వివిధ భాషల కవితలను తెలుగు చేత చేసి అందించిన ఈ ఏడాది తెలుగు కవులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు, శ్రీ దేశరాజు, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, శ్రీ దర్భసైనం శ్రీనివాసాచార్య, శ్రీ ప్రతాప్ రాజులపల్లి, శ్రీ సుమనస్పతి రెడ్డి, మెహజబీన్, శ్రీమతి ఝాన్సీ కుప్పిశెట్టి, శ్రీ రావికంటి శ్రీనివాస్, డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ, డాక్టర్ మల్లిగోడు గంగాప్రసాద్, డాక్టర్ మంగారి రాజేందర్, శ్రీ అజయ్ వర్మ అల్లూరి, శ్రీ ముకుంద రామారావు, శ్రీ యాప్కారి సూర్యప్రకాష్, డాక్టర్ నీరజ అమర్వాది, శ్రీ యశస్వి సతీష్, శ్రీ నందకిషోర్, డాక్టర్ సి మృణాలిని, శ్రీమతి గీతా వెల్లంకి, శ్రీ సిఎస్ రాంబాబు, శ్రీమతి కుప్పిలి పద్మ, డాక్టర్ జీవి రత్నాకర్. కవి సమ్మేళనంలో ఎంపికైన కవులు, వారి కవితా శీర్షిక, అలాగే ఆ కవితా అనువాదకుల వివరాలు. సంస్కృత కవి శ్రీ అభయ్ సింగ్. కవిత భారత్ భూసత్వ షట్కం. దారిద్ర్యాగ్ని ప్రదగ్ధాఖిల భవ విభవా ధైర్యరేక్తావశేషా झंझावात्या प्रभग्ना प्रवितत सत्रेण छत्वरी जीर्णकोड्याः प्रातेप्य प्रावृषेण्या
छदनवविवरो दार्द्रशेषान्नचूर्णा धन्यः शौतागमश्री तिलकनिटलकास्ते सदाचारचर्या ते सदाचारचर्याः ते सदाचारचर्या दुर्दान्तारातिखड्गा प्रहरणलिखिता लेखभूषांसबन्धास् तिग्मोद्घोषातिघोरा शिथिलशरशिखैर्ये व्रणाङ्गीकृताश्च वैधर्म्याधर्म्यमन्या सुविमुखपवितो दातवर्चस्कवक्त्रा धन्या मातः स्वधर्मा ध्वसततचरणोद्भूतपुण्यः सुपुत्रा भूतपुण्यः सुपुत्रा भूतपुण्यः सुपुत्रा विश्वोद्धाराध्वपान्था धरणितलकृतार्था स्वधर्मात्मदेहा आनो भद्रेति मन्त्र स्फुरितपवितधी धन्यगोत्रा प्रवीरा सत्तेजो भ्राजराजी चकितविलुलिता शेषलोकाक्षितारा आप्तास्याः सन्तु सन्तो खिलसुखनिवहे शस्यदेगाङ्गदेशे यत्तेजो व्याहताति प्रखरतरखरान् शुप्रदीप्ताप्तकीर्तिं सैङ्घे दंष्ट्राङ्कुराली प्रकलनगणना भ्यासकेल्यन्तबाल्यं कोदण्डोद्दण्डदण्डो दलितखलदल व्यूहकालप्रहारम् वीरक्रोडे प्रसूतां श्रुतिमतिरतिकं क्षेमदक्षं क्षितीशं ते सदाचारचर्या भूतपुण्या सुपुत्रा शस्यदेगाङ्गदेशे क्षेमदक्षं क्षितीशम् राष्ट्राराधनसन्नद्धा भारतस्तव गायनी स्रग्धरा स्रग्विणीयं मे सतां भूयाद् हि भूतये सतां भूयाद् हि भूतये। సంస్కృత కవి శ్రీ అభయ్ సింగ్. కవిత భారత్ భూసత్వ షట్కం. అనువాదం డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు. శీర్షిక భారత్ భూసత్ షట్కం. దారిద్ర్యవన్హులు దహించే భోగాలు ప్రాపంచిక విషయ రాగదీప్తి పూరింటి పైకప్పు మొన్నటి వానకు చిల్లులు పడి మది చింతగుర్చే శిథిల కుడ్యాలను శీఘ్రతర తుఫాను నేలమట్టము చేసి నిన్న రాత్రి వర్షధారలు నిండి వాసయోగ్య గృహము నిరుపయోగ్యమై కన్నీరు నింపే వేదంగ విజ్ఞానవేత్తలదిగో తిలకధారులు సత్పద తీర్థజనులు నిరత దిగ్భ్రమజనిత నిర్నిద్రులైరి ధీమహిత సహనం మే శ్రీరామరక్ష. భుజసీమ క్షతగత్ర నిజ శరీరాలను తీరె భయద శత్రు కుఠారధార సునిశిత బాణ విస్ఫోటన వైచిత్రి భీకరవన్హ్యై పెచ్చుమీరే అన్యమతాధిక్యం అంగీకరించని భావగర్భిత నీతి ప్రబలిపోయే నిరత మతాచార నియమవ్రత భరిత పరమభావన ముఖ గరిమ వెలసే
ఆర్యనిష్ఠాగరిష్ఠుల ఆత్మదీక్ష, నీదు ప్రియపుత్రుల నిత్య నియత దీక్ష, నిర్మలాంతఃకరణ శౌర్య ధర్మదీక్ష, మహిత దీప్తి సుఖీభవ మాతృమూర్తి. మాతృభూమి జయమంగళ సంధాత్రి, అన్నదాతవు మాత అభయదాత్రి, భవ్య దివ్య విశేష భాగ్య సంపదకర్త్రి, మోక్షపద ముముక్షుగంగ భూమాత నర్చించి ధీమహితత్ములై చరితార్థులైన అర్చకులు వీరు. మతధర్మ విశ్వాసమహితత్మజీవన వేదమంత్ర పఠన విశ్వగురులు, సత్యధర్మగతి వంశ వివర్ధనోద్దామ పుణ్యమనీషులు గణ్యమతులు, ఋషుతుల్యజనులను రుజువర్తనులను సృష్టించు మహితత్మ స్రష్టలైరి. దివ్యదీధితి సూర్యుని తేజదీప్తి, కాంతిహీనముజేయు విక్రాంతయశులు, సింహదంతగణన శక్తి శ్రేష్ఠ బలులు, దుష్టశక్తుల వలయమ్ము నష్టపరచి కాలగమనమ్ము నరికట్టు ఘనచరితులు, వేద విజ్ఞాన దీప్తుల మోదమంద ప్రజల క్షేమమ్ము కాంక్షించు రక్షకాళి, సృష్టిగా వింపుమో మాత శీఘ్రముగను. భారతీయతా వైభవా ప్రాభవముల జాతి ఆరాధనా శక్తి సంభరితము, జ్ఞానమతుల దయర్ద్ర విజ్ఞానముగుత శ్రగ్ధరావృత్త సందేశ సార్థకము. మీరింతవరకు అభయ్ సింగ్ రచించిన సంస్కృత కవిత అనువాదం డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారి భారత్ భూసత్ షట్కం విన్నారు. ఈ సంవత్సరం 2024లో జాతీయ కవి సమ్మేళనంలో ఎంపికైన తెలుగు కవి డాక్టర్ మల్లెగోడు గంగాప్రసాద్. కవిత వలస జీవి. ఊరు విడిచిపోవటం వలసైతే అమ్మే తొలి వలసజీవి. సొంతింటిని వదలటం మరణమైతే, సొంతింటిని వదలడం మరణమైతే అమ్మే తొలి జీవోత్సవం. జొన్నలకు బియ్యం బదులివ్వటం మారకమైతే, జొన్నలకు బియ్యం బదులివ్వటం మారకమైతే అమ్మ జీవితం ఒక వస్తుమార్పిడి. పైసా రాకున్న పని చేయటం వెట్టి అయితే, పైసా రాకున్న పని చేయటం వెట్టి అయితే అమ్మ జీవితమంతా వెట్టి చాకిరే. మృత్యుకేకల మధ్య ప్రసవగీతం అమ్మ తప్ప ఇంకెవరు రాయగలరు? కంటి తడుల నడుమ వెన్నెల పాట అమ్మ తప్ప ఇంకెవరు పాడగలరు? రక్తపు మడుగును పాల సంద్రంలా అమ్మ కాకుండా వేరెవరు మారుస్తారు? తన ప్రేగుల ఆకలి కేకలను బిడ్డల త్రేన్పులతో చల్లార్చుకోవటం అమ్మకే సాధ్యం. తన గుండెల చీకటి ఘోషను బిడ్డల ఆలింగనంతో ఆదమరవటం అమ్మకు సాధనం. ఇన్ని చేసినా నాన్న చేత తిట్లో తన్నులో తినటం, అవమానాల్ని దిగమింగటం తప్ప అమ్మకేం తెలుసు? కలో గంజో ఉడకబెట్టడం, బిడ్డల్ని సాది సవరించటం, తనని కన్నోళ్ళు గుర్తొచ్చినప్పుడు కొంగ అడ్డం పెట్టుకొని ఏడవటం, తన బిడ్డలు దూరమైనప్పుడు కన్నీళ్లను గుడ్లల్లోనే కుక్కేసుకోవటం తప్ప అమ్మకేం తెలుసు? మనవళ్ళను మనవరాళ్లను ఆడించి పట్టెడన్నం కోసం పంచన చేరటం, ఆత్మాభిమానాన్ని అంతరాత్మలో పాతేసి కొడుకులు కోడలను సహించటం తప్ప అమ్మకేం తెలుసు? నిప్పుని తాకడం అగ్ని పరీక్ష అయితే అమ్మ నిత్యం సీతాదేవి. తప్పుని సహించటం ధర్మ మార్గమైతే అమ్మ నిత్యం భూదేవతి. 2024 జాతీయ కవి సమ్మేళనంలో తెలుగు కవిగా ఎంపికైన డాక్టర్ మల్లెగోడు గంగాప్రసాద్ గారి కవితా శీర్షిక వలస జీవి. అసామీస్ కవిత శ్రీ అంకుర్ రంజన్. కవితా శీర్షిక పండుక్ పంఖ్ కీ లహర్. అనువాదకులు దేశరాజు. శీర్షిక పావురం
ఈకల అలలు. Artist never finished, only abandoned. Leonardo da Vinci. সকলো কপৌ এতিয়া লবেজান মোৰ হেঙুল হাৰত সিহঁতেই Art is never finished, only abandoned. లియోనార్డో డా విన్సీ. పావురాలన్నీ ఇప్పుడు బాగా అలిసిపోయాయి. పనసాకుల కాంతిలో ఒకప్పుడు నా వేల ఎముకలకు విత్తనాలైనవి అవే. పావురాలన్నీ ఇప్పుడు బాగా అలిసిపోయాయి. పనసాకుల కాంతిలో ఒకప్పుడు నా వేల ఎముకలకు విత్తనాలైనవి అవే. ఆ ఎముకల్లోంచి విస్తరించిన విశాలమైన ఓడరేవులో ఇప్పుడు వర్షాకాలం నడుస్తోంది. నిజానికి దోషం లేని దోషరహితుడెవడూ ఉండడు. నిజానికి దోషం లేని దోషరహితుడెవడూ ఉండడు. జీవితం అంటేనే జడత్వాన్ని ఛేదించడం. భూమి తిరిగే తరంగాల అటవీ చక్రం. జీవితం అంటేనే జడత్వాన్ని ఛేదించడం. భూమి తిరిగే తరంగాల అటవీ చక్రం. విన్సీ, దయచేసి నా చూపుల్లో ఒక బొమ్మ గీయి. నోటి నిండా మైనం కూరుకున్న సంగీతం రాత్రి నరాల్ని వణికిస్తోంది. మీరు చివరి ఆకలి తీర్చుకుంటూ బ్రేవుమని తేంచుతారు. నేను నిశ్శబ్ద నక్షత్రాల చిక్కుముడిని ఛేదించడానికి వణికిపోతుంటే సముద్ర మేఘాల విమానం పక్క నుంచి దూసుకుపోతుంది. నిజానికి దోషం లేని దోషరహితుడు ఎవడూ ఉండడు. వ్యాసాలను ఖచ్చితంగా గీయవచ్చని మీ జ్ఞామితికి తెలుసు. మరి ఆ అద్భుత చిత్రాలకు కూడా ఆ సంగతి తెలుసా? మీరింతవరకు పండుక్ పంకెకి లహర్ అంకుర్ రంజన్ ఫుకన్ గారి అసామీ కవితకు పావురం ఈకల అలలు దేశరాజు గారి అనువాదం విన్నారు. ఇక తర్వాత కవిత ఒడియా కవిత. శ్రీ మహదేవ్ ప్రధాన్ రచించిన కవిత. కవితా శీర్షిక ఇతిహాస్ ఏక్ మానవక. అనువాదకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు. శీర్షిక ఓ మనిషి చరిత్ర. ମଣିଷ ମନ ଆଉ କ'ଣ କି, ମଣିଷ ମନ ଆଉ କ'ଣ କି, ସମୟ ଲଙ୍ଗଳରେ ଚିରିଚାରି ସିଆର ସିଆର ହେଇଯାଉଥିବା ఓ మనిషి చరిత్ర. అసలు మనిషి మనసులో ఇంకేముంది? ఎప్పుడైతే కాలపు నాగలి పుడమి ఎగుడు దిగుడులను చదును చేస్తూ ఉందో అప్పుడు నేల సారవంతమైన మట్టిగా మారుతూనే ఉంది కదా. ఇంతకన్నా మనిషికి ఇంకేం కావాలి? మీరు చాళ్ళ మీద పిడికెడు గింజలు వేయండి, దోసెడు నీళ్లు పోయండి. మీరు చాళ్ళ మీద పిడికెడు గింజలు వేయండి, దోసెడు నీళ్లు పోయండి. అదిగో ఒక మొక్క మానుగా ఎదుగుతుంది. దానితో పాటుగా కొమ్మలు, ఆకులు, పువ్వులు, మొగ్గలు విస్తరిస్తాయి. మరొక్క క్షణం ఆగండి. దాని వేర్లు అడుగులేని గొయ్యిలోకి లోతుగా చొచ్చుకుపోతుంటే అది ఆకాశంలో కేరింతలు కొడుతుంది. దాని వేర్లు అడుగులేని గొయ్యిలోకి లోతుగా చొచ్చుకొనిపోతుంటే అది ఆకాశంలో కేరింతలు కొడుతుంది. మీరు చూస్తున్న ఆ ఎండిపోయిన కర్రదుంగలు ఒకప్పుడు పచ్చని అడవిలో అంతర్భాగం. మీరు చూస్తున్న ఆ ఎండిపోయిన కర్రదుంగలు ఒకప్పుడు పచ్చని అడవిలో అంతర్భాగం. దాని ప్రతి ముడి మీద మెత్తని ఆకులు, ప్రతి ఆకులో పచ్చని రక్తం. దీన్ని తెలుసుకోవడానికి గొడ్డలి రంపాలతో ఏం పని? దానిమీద ఒక ఘాటు పెట్టి చూడండి. కన్నీటి వరద, చిమ్ముకొచ్చే రక్తం మీకు కనిపిస్తుంది. కానీ చర్మం కింద దయనీయంగా అది భరించే హింసధ్వనిని తాకగలరా? దాని గుండెలో గుసగుస కింద దాగిన జీవన వేదనను ఊహించగలరా? తెగిన ఒక పాత చెప్పుల జతను అడగండి. తెగిన ఒక పాత చెప్పుల జతను అడగండి. ఎన్నో దురదృష్టవంతమైన కాలాలు, ఋతువుల వలయాలు, దుర్భరమైన శీతోష్ణ స్థితులు, వాతావరణాల గురించి అది తప్పక చెబుతుంది. వాటిని వాహికగా చేసుకొని మనిషి కాలమనే రంపం మీద కోత కోయబడ్డ తరువాత, వాటిని వాహికగా చేసుకొని మనిషి కాలమనే రంపం మీద కోత కోయబడ్డ తర్వాత మిగిలినదే అతని చరిత్ర. మిగిలినదే అతని చరిత్ర. అతని చరిత్రలో అతనికి మిగిలిన దాని గురించి రాయడానికి అసలు మనిషి మనసులో ఇంకేముందో
ఇప్పటి వరకు తెలియదు. అతని చరిత్రలో అతనికి మిగిలిన దాని గురించి రాయడానికి అసలు మనిషి మనసులో ఇంకేముందో ఇప్పటి వరకు తెలియదు. ఒరియా కవిత ఇతిహాస్ ఏక్ మానవ్ కా కవి శ్రీ మహదేవ్ ప్రధాన్. ఆ కవితకు తెలుగు అనువాదం డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు చేశారు. శీర్షిక ఓ మనిషి చరిత్ర. ఇక తర్వాత కవిత ఉర్దూ కవిత, కవి ఫాజియా రబాబ్. కవితా శీర్షిక గజల్. అనువాదం శ్రీ దర్భసేనం శ్రీనివాసాచార్య. మా మాట వినండి కవితా శీర్షిక. कठिन है रास्ता देखो हमारी बात सुनो, कठिन है रास्ता देखो हमारी बात सुनो, पकड़ के जिद न यूं बैठो हमारी కఠినంగా ఉంది దారి, కఠినంగా ఉంది దారి, చూడండి మా మాట వినండి. జిద్దుతనంతో అట్లా కూర్చోకండి, మా మాట వినండి. దేవుడు సదా శుభ్రకాంతినే మీపై కుమ్మరిస్తున్నాడు. మా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి, మా మాట వినండి. వీళ్ళంతా స్వప్నాలను సైతం దోచుకునే వాళ్లే సుమా, స్వప్నాలను సైతం దోచుకునే వాళ్లే సుమా. మా మౌనాన్ని అవగతం చేసుకోండి, మా మాట వినండి. మా బాధలు చాలానే కానీ మీ దుఃఖాలన్నీ మావే. కాస్త మా వైపు నుంచి యోచించండి, మా మాట వినండి. ప్రతివాడు ఈ లోకంలో ప్రదర్శన చేసేవాడని అనలేం. ఆగి మరీ చూసే జనులారా, మా మాట వినండి. మా తదనంతరం మమ్మల్ని మీరు ఆకాశానికెత్తేస్తారు. ఇప్పుడైతే జీవించే ఉన్నాం, మా మాట వినండి. నమ్మండి, ఒంటరిగా ఉన్నప్పుడు మీరు భయచిత్తులవుతారు. మా చేయినప్పుడు వీడకండి, మా మాట వినండి. మా మాటల్ని మరెక్కడో చెప్పేమి సాధిస్తారు మీరు, మా మాటల్ని మరెక్కడో చెప్పి ఏమి సాధిస్తారు మీరు? అదేదో మా ఎదుటే చెప్పండి, మా మాట వినండి. పూర్ణ నిశ్శబ్ద శూన్యంలో గొంతెత్తి అరుస్తున్నది రబాబ్. మమ్మల్ని రవంతైనా భగ్నపరచకండి, మా మాట వినండి. ఉర్దూ కవి ఫాజియా రబాబ్ రచించిన గజల్. అనువాదం శ్రీ దర్భసేనం శ్రీనివాసాచార్య. గజల్ శీర్షిక మా మాట వినండి. విన్నారు. ఇక కన్నడ కవిత. కన్నడ కవి శ్రీ సంతబెన్నూర్ ఫైజ్ నటరాజ్. కవితా శీర్షిక సొలాల హుదే ముంగ్లు. అనువాదం ప్రతాప్ రాజులపల్లి. శీర్షిక ಓಟಮ್ಮಿ ಒಪ್ಪೇನಾ ಕೂತರು. ಮಗಳೊಂದಿಗೆ ಚೌಕಾಬಾರ ಆಡುವಾಗಲೆಲ್ಲ ಕಾಯಿಗಳು ಢಿಕ್ಕಿ ಬಿದ್ದ ಎರಡಕ್ಕೆ ಮತ್ತೊಂದು ಬಿದ್ದ ಕೂಡಲೇ ನನ್ನ ಕಾಯಿ ಸ್ವಸ್ಥಳ ಪಲಾಯನ. పాపతో బారా కట్ట ఆడినప్పుడల్లా పావులు ఢీకొని పడిన మొదటి రెండు కాక మరోటి పడితే నా పావు స్వస్థలానికి పలాయనం చేస్తే కూతురు నగవుల కడలి అలసొబగులు. వ్యూహం దాటి లోనికి అడుగెడితే అమ్మికి అభిమన్యుని వీరావేశమే. నాన్న నన్నిప్పుడు తాకలేవన్న నవ్వులాట. ఎదల నెమలీకల గుమి తోట. మొదటి పావే పలిస్తే ఆహా పాప కనుపాపల వేల విద్యుత్ కాంతుల జిగి. మరో పావు మెల్లగా నడిపే శకుని బిగి. నా పావు ఒకటైనా ఎదురొస్తే తన మోవు వివర్ణ అని విల్లంబులు చనిన కర్ణ. కదలిన పావు మరలి కట్టకెళ్ళిన క్షణం నా బిడ్డ నూనెబడ్డ పూరి చందం. కట్ట చదరపు చిత్రంపై దిట్టించిన తన నేత్రం నాన్న పావు తీసి పారేసే కూతురి తంత్రం. దాటి దాటి నే లోనికెళ్ళినంత కొమరి మౌన గౌరి. తన పావుల తిరోగమనముతో అరచేతున రుద్ది రుద్ది గవ్వలేసే కొత్త గురి.
ఓటమి నొప్పేనా నా కూతురు? ఛ, లెక్క తప్పితే కోరినే వేసిన వెనకేటు ఎరుగదు కొమరిత. తన పాలిటి గెలుపు మోదపు సవారికి నా ఓటమి రహదారైతే, తన పాలిటి గెలుపు మోదపు సవారికి నా ఓటమి రహదారైతే వేల మార్లు ఓడేను. అన్ని పావులు పళ్ళై పాప గెలిచింది. చేతులు తట్టి నన్ను గేలి చేస్తూ ఆడే ఆ పిల్లకు ఓటమి ఎక్కడుంది? అడుగడుగున తన విజయం, నా పరాజయం. సదా నన్ను ఓడించే తన బతుకు గవ్వలు ఎప్పుడూ తనలాగే సాగలి. ఓడించిన కబురు అమ్మకు అప్పజెప్పినప్పుడు ఆవిడ ఎన్నో ఓటములే మమ్మల్ని గెలిపించాయన్న మమ్మల్ని గెలిపించాయన్న మాట బాల పాలిటికి అర్థం కాదు. బతికే గడియల ముందు గెలుపు ఓటములు కుందు, బతికే గడియల ముందు గెలుపు ఓటములు కుందు అన్న బుద్ధుడు నా కళ్ళ ముందు. కన్నడ కవి శ్రీ సంతబెన్నూర్ ఫైజ్ నటరాజ్ కవిత పొలాల హుదే మంగ్లు అనువాదం విన్నారు. అనువాదకులు ప్రతాప్ రాజులపల్లి. కవితా శీర్షిక ఓటమి ఒప్పేనా కూతురు. కొంకణి కవిత సర్హద్ కా దేవాంచర్ శ్రీ విశాల్ ఖండే పార్కర్ రచించిన కవిత. తెలుగు అనువాదం శ్రీ సుమనస్పతి రెడ్డి. శీర్షిక పొలిమేరల కాపలాదారు. शिमेवेल्या देंवचारान गांव म्हजो सोडला, शिमेवेल्या देंवचारान गांव म्हजो सोडला. खंय गेला कसो गेला कित्याक कोणा पडला. त्या दिसा सावन 5-4 गांवांक म्हज्या काँक्रिटान पिडला. పొలిమేరల కాపలాదారు. ఈ కవితలో దేవచారుడు అంటే కొంకణ్ ప్రాంతంలో ఊరిని రక్షించే ఒక గ్రామ దేవతగా అర్థం చేసుకోవాలి. గ్రామం పొలిమేరల మీద ఉండే దేవచారుడు మా ఊరిని వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడు, ఎలా పోయాడు, ఎవరికీ పట్టదు. అదిగో ఆనాటి నుండే నా పచ్చని ఊరి మీద మొదలయ్యింది కాంక్రీటు పెత్తనం. ఎవరిని తినను, ఎవరిని మింగను, అణువణువు నీరసింపచేసి పెట్టింది. ఈ భయంతోనే కాబోలు ఊరొదిలి వెళ్ళిపోయుంటాడు దేవచారుడు. ఆదివారాలు బుధవారాలు నైవేద్యంగా పెట్టే కళ్ళు దిబ్బరొట్టెలు తగ్గిపోయాయి. పైగా రాత్రిపూట కాపలాకు కారో చెట్టు దగ్గర ఒక వాచ్మెన్ను పెట్టేశారు. నాటి నుండే ముగిసిందా మరి దేవచారుని అస్తిత్వం? ఆ భయంతోనే కాబోలు ఊరొదిలి వెళ్ళుంటాడు కాపలాదారు దేవచారుడు. అభివృద్ధి పేరు మీద అంతా విధ్వంసం పట్టుకుచ్చారు బిల్డర్లు. పొగడ, కోకం, రావి, కారె ఈ చెట్లకు వచ్చింది పెద్ద సంకటం. ఆ భయంతోనే ఊరిని వదిలి వెళ్ళుంటాడా గ్రామరక్షకుడు దేవచారుడు. రక్షకుడు దేవచారుడు లేక గాఢ నిద్రపోయింది ఊరి ఆత్మ. ఇదే దొరికిన అవకాశమని కాంక్రీటు దేవచారు రూపం ధరించి ఊరి రక్షణకు బయలుదేరాను నేనే. ఊళ్ళో కాపలా తిరగడం మొదలుపెట్టాను నేనే. శ్రీ విశాల్ ఖండే పార్కర్ కొంకణి కవి. ఆయన రచించిన కవిత సర్హద్ కా దేవాంచర్. ఈ కవితకు పొలిమేర కాపలాదారు శీర్షికన శ్రీ సుమనస్పతి రెడ్డి తెలుగు అనువాదం విన్నారు. ఇక తర్వాత కశ్మీరీ కవిత. కవి శ్రీ ఆసిఫ్ అలీ భట్. కవిత తస్వీర్ ఘర్ కి వాసి. అనువాదం మెహజబీన్ గారు. శీర్షిక పోర్ట్రైట్ గ్యాలరీ నివాసి. أس دشويش أكسي صوفس پر بهت కత్తాం కత్పెట్ అస్సన్ ఖంగాలు త్రావాన్. మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటూ సోఫాలో కూర్చున్నాం. అలా నాకెదురుగా టీ కప్పు, ఇంకా అనేక పోర్ట్రైట్లు, తైలవర్ణ చిత్రాలు, కళాకారుల సృజనాత్మకతలు ఎప్పుడూ నాకెదురుగానే ఉంటాయి, నాతో మాట్లాడతాయి. నేనేమో పోర్ట్రైట్ ఆర్టిస్ట్ని. ప్రతి చిత్రాన్ని
ప్రతి పోర్ట్రేట్ని పలకరిస్తాను. అలా ఒక పెయింటింగ్ నా పక్కన సోఫాలో, నాకెదురుగా టీ కప్పు. ఒక చిత్రంలో నల్ల సముద్రంలో ఎగసిన కెరటం ఒకటి ఆకాశానికి ఎగసి చంద్రవంకను తాకి దాని కొమ్మలను పట్టుకు ఊగుతుంది. ఆ దృశ్యం ఈ శీతాకాలపు రాత్రిలో వెన్నెల ఉత్సవంగా కనిపించింది. ఆ చిత్రంలో ఆమె జ్వలించే కన్నులతో గడ్డకట్టిన నదికి ముద్దు ఒకటి ఇచ్చింది. మీరు ఆలోచనలో మునిపోయారు, ఆ పోర్ట్రైట్లోని ఆమె అంది నాతో. మీరు ఆలోచనలో మునిగిపోయారు అంది ఆ పోర్ట్రైట్లోని ఆమె నాతో. అద్దం నీతో చెప్పలేదా నువ్వెంత అందంగా ఉన్నావో అన్నాను నేను. అయినా ఎలా చెప్తుందిలే, నేనేమో ఉప్పొంగుతున్న సముద్రపు లోతులను కొలవడంలో నిమగ్నమై గుండె లోపల అల్లాడుతున్న పావురాన్ని విడుదల చేయడానికి కేస్మెంట్ను వెతుకుతూ ఉంటే అన్నాను నేను. నేనేమో ఉప్పొంగుతున్న సముద్రపు లోతులను కొలవడంలో నిమగ్నమై గుండె లోపల అల్లాడుతున్న పావురాన్ని విడుదల చేయడానికి కేస్మెంట్ను వెతుకుతూ ఉంటే అన్నాను నేను. గోడ మీద ఆ ప్రతిబింబం సజీవంగా కనిపించింది. అది నా దగ్గరికి కదిలి వచ్చేంది, మీ టీ చల్లారిపోతుంది. కొంత సమయం తర్వాత కరిగిపోతున్న పొగమంచు పూర్తిగా అదృశ్యమైంది. నా పక్కన సోఫా ఖాళీగా ఉంది. ఎవరూ లేరక్కడ. టీ మాత్రం చల్లారిపోయింది. కాశ్మీరీ కవిత తస్వీర్ ఘర్ కీ వాసి కవి శ్రీ ఆసిఫ్ అలీ భట్ వారి కవితకు తెలుగు అనువాదం మెహజిబీన్ గారు చేశారు. శీర్షిక పోర్ట్రైట్ గ్యాలరీ నివాసి. ఇక తర్వాత భాష గుజరాతీ. కవి ప్రతిష్ఠా పాండ్య. కవిత స్త్రియా. ఈ కవితకు అనువాదకులు శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి. కవితా శీర్షిక శ్రమకు చిరునామా. મેં જોઈ છે સ્ત્રીઓ મરવા ન વાક્ય જીવતી, સાડીનો કછોટો વાળી લઈ ઊંડા બે એક શ્વાસ, સવાર સવારમાં મીચી આંખો ઝંપલાવતી કોઈ અજાણ્યા દરિયાના પથરાળ તળિયે. నేను స్త్రీమూర్తులను చూశాను. చీర కొంగును బిగించి పగిలిన పాదాలతో మృత్యు కోరల్లో బ్రతుకీడుస్తూ ఒకటో రెండో లోతైన శ్వాసలను పీల్చి పక్క చూపులతో ఉదయాన్నే తెలియని సముద్రపు లోతుల్లోకి దూకి నిద్రాహారాలు లేక అలమటిస్తున్న తమ బిడ్డల భవితను జారుడు రాళ్ల నుండి బంగారు పంటగా పండించే స్త్రీమూర్తులను చూశాను. నేను స్త్రీమూర్తులను చూశాను. మేకపోతు గాంభీర్యంతో కరడుగట్టిన ఉక్కులాంటి ఆశ అనే పొడవాటి వెదురుకర్రను మోస్తూ తెరిచిన దుర్వాసపు మడుగులో వాడేసిన వ్యర్థ పదార్థాలను సీసాలను శ్రద్ధగా వేరు చేస్తూ తమ బిడ్డలు ఏనాడూ రుచి ఎరుగని కోరికల ఆఖరి బిందువులను సీసాల నుండి ప్రోది చేసే స్త్రీమూర్తులను చూశాను. నేను స్త్రీమూర్తులను చూశాను. జీవితాన ఓటమితో అలసి రోజంతా తలక్రిందులవుతూ అరచంద్రుని మసక వెలుతురులో కాలిబాటపై పోగేసిన చెత్త నుండి తమ కలలను ఏరుకునే స్త్రీమూర్తులను చూశాను. నేను నాది కాని నేనెరుగని విభిన్న ప్రపంచంలోని స్త్రీమూర్తులను చూశాను. అయినప్పటికీ వారంతా నాలాంటి స్త్రీలే కదా. గుజరాతీ కవి ప్రతిష్ఠా పాండ్య రచించిన స్త్రియా ఈ కవితకు శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారి అనువాదం విన్నారు. శీర్షిక శ్రమకు చిరునామా. ఇక తర్వాత కవిత డోగ్రీ కవిత. కీర్తి ఠాకూర్ కవి. కవితా శీర్షిక చైస్ చకుహోగే గుణగాన్ మేరే దేశ్ కా. అనువాదకులు రావికంటి శ్రీనివాస్ గారు. కవితా శీర్షిక నా దేశ కీర్తి ప్రతిష్టలు. चौने चूके हुए गुणगान मेरे देश दा, मिगी कीनी हुए पी गमान मेरे देश दा, इरखे ते प्रेमे आली वा जिथे चुलदी. నా దేశ కీర్తి ప్రతిష్టలు సర్వత్రా ప్రతిధ్వనిస్తున్న వేళ నేనెందుకు తలెత్తుకోకూడదు సగర్వంగా. నా దేశ కీర్తి ప్రతిష్టలు సర్వత్రా ప్రతిధ్వనిస్తున్న వేళ నేనెందుకు తలెత్తుకోకూడదు సగర్వంగా. ప్రేమానురాగాల సుగంధ పరిమళాలు నింగి నేల వ్యాపిస్తున్నా ఇక్కడ. అడుగడుగున కనిపిస్తున్నది అసలు సిసలు దేశభక్తి. ప్రతి తనువు అణువణువు జాతి గీతం ఆలపిస్తూ ఉన్నది. మన రైతన్నది కాదు మామూలు ఘనత. రాష్ట్రం దేశానికే కాదు
ప్రపంచానికే అతడు అన్నదాత. పరమాత్ముడు నడయాడిన నేల ఇది. మర్యాద మన్ననలకు కొదువ లేదు. సాటి పోటీ రాగలిగేదెవరు? అనాది నుంచి వచ్చే ఆచారాలు, సంప్రదాయాలు, పర్వదినాలు నా దేశ విభిన్న సంప్రదాయాలకు చేస్తున్నాయి పట్టాభిషేకాలు. స్నేహానికి చిరునామా నా దేశవాసులు. హిందూ ముస్లిం ఐక్యతకు వారు ప్రతీకలు. అదిరిపోయే రుచులు, ఆకట్టుకునే ఆహార్యాలు అనుభవిస్తే చాలు మరిచిపోలేరెవరు. సర్వే జన సుఖినో భవంతు అన్నది నా జనుల ఆకాంక్ష. ఇలా కోరుకునే వారంతా దైవస్వరూపులు. అంతులేని ప్రేమ, ఎంతటి త్యాగాలకైనా సిద్ధం. అవును, ఉరకలెత్తే యువతరం నా దేశపు గలం బలం. నా దేశాన్ని దెబ్బతీయాలని శత్రువు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నా వాడి వల్ల కాలేదు. భారతావని చెక్కు చెదరలేదు. डोगरी कविता चेस चुग गए गुणगान मेरे देश का, कवि कीर्ति ठाकुर, अनुवादం రావికంటి శ్రీనివాస్, శీర్షిక నా దేశ కీర్తి ప్రతిష్టలు. తమిళ కవి శ్రీ పెరు విష్ణుకుమార్, కవితా శీర్షిక పల్లాంగుళి. తెలుగు అనువాదం డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ, శీర్షిక వామన గుంటలలో కాలాన్ని జరుపుతూ. பல்லாங்குழி ஆடுவதில் கெட்டிக்காரி பாட்டி, பல்லாங்குழி ஆடுவதில் கெட்டிக்காரி பாட்டி. அவள் தன் பலகையில் செதுக்காமல் விட்ட குழி ఊరుకు వెళ్ళి. వామనగుంటల ఆట ఆడడంలో నేర్పరి ముసలవ్వ. ఆమె తన వామనగుంటల ఆట చెక్క పలక మీద చెక్కకుండా వదిలిన గుంత ఊరి బయట చెరువయ్యింది. వామనగుంటల ఆట ఆడడంలో నేర్పరి ముసలవ్వ. ఆమె తన వామనగుంటల ఆట చెక్క పలక మీద చెక్కకుండా వదిలిన గుంత ఊరి బయట చెరువయ్యింది. ఏది నింపాలో తెలియని పసివయసులో బిందెను మోసుకుని చెరువుకు వెళ్ళిన ఆమె బిందెలో నీళ్లు నింపి దారి పొడుగునా ఒక్కొక్క గుంతలో బిందెలోని నీళ్లు చిందిస్తూ వచ్చేది. ఏది నింపాలో తెలియని పసివయసులో బిందెను మోసుకొని చెరువుకు వెళ్ళిన ఆమె బిందెలో నీళ్లు నింపి దారి పొడుగునా ఒక్కొక్క గుంతలో బిందెలోని నీళ్లు చిందిస్తూ వచ్చేది. చివరికి ఇంటికి వచ్చి దించిపెట్టిన ఖాళీ బిందెను మరొకరు మోసుకుపోయి అట్లాగే నీరు చిందిస్తూ వచ్చేవారు. చివరికి ఇంటికి వచ్చి దించిపెట్టిన ఖాళీ బిందెను మరొకరు మోసుకుపోయి అట్లాగే నీరు చిందిస్తూ వచ్చేవారు. ఇటువంటి చరిత్రలో చింతగింజలను నింపి ఆట ఆడే అలవాటును మొదలుపెట్టడానికి, ఇటువంటి చరిత్రలో చింతగింజలను నింపి వామనగుంటలు ఆట ఆడే అలవాటును మొదలుపెట్టడానికి తాంబూలం మరకలు పులుముకున్న తన పళ్లను ఇచ్చేసి ఎర్రబారిన నాలుకను బోసినోటి బయటకు చాపి చాపి చూపిస్తున్నది. చింతగింజలను నింపి ఆట ఆడే అలవాటును మొదలుపెట్టడానికి తాంబూలం మరకలు పులుముకున్న తన పళ్లను ఇచ్చేసి ఎర్రబారిన నాలుకను బోసినోటి బయటకు చాపి చాపి చూపిస్తున్నది. చెరువు పొంగితే గట్ల మీద నుంచి కొద్ది కొద్దిగా నీరు కారుతుంది కదా, అట్లా ఎర్రబారిన నాలుకను బోసినోటి బయటకు చాపి చాపి చూపిస్తున్నది. చెరువు పొంగితే గట్ల మీద నుంచి కొద్ది కొద్దిగా నీరు కారుతుంది కదా, అట్లా ఎర్రబారిన నాలుకను బోసినోటి బయటకు చాపి చాపి చూపిస్తున్నది. సరే, నేటికి చాలు, మిగిలిన ఆట రేపు ఆడుకుందాము అని అటక మీద జాగ్రత్తగా పెట్టమని ముసలవ్వ ఇచ్చిన ఆట చెక్క పలకను కావాలని మనం పోగొట్టేస్తే, అటక మీద జాగ్రత్తగా పెట్టమని ముసలవ్వ ఇచ్చిన ఆట చెక్క పలకను కావాలనే మనం పోగొట్టేస్తే, అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన ముసలవ్వ కండ్ల గుంతలలో కాలం చెల్లిన గవ్వలను ఉంచి ఎవరో ఆట ఆడి వెళ్ళినట్టున్నారు. వెక్కి వెక్కి ఏడ్చిన ముసలవ్వ కళ్ళ గుంతలలో కాలం చెల్లిన గవ్వలను ఉంచి ఎవరో ఆట ఆడి వెళ్ళినట్టున్నారు. శ్రీ పెరు విష్ణుకుమార్ తమిళ కవి రచించిన పల్లాంగుళి కవితకు డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారి తెలుగు అనువాదం వామన గుంటల్లో కాలాన్ని జరుపుతూ విన్నారు. ఇక తర్వాత కవి నేపాలీ కవిత, కవి శ్రీ కర్ణ బహదూర్ ఛేత్రి, కవిత బావు, అనువాదం డాక్టర్ మంగారి రాజేందర్ జింబో,
నా చిన్నప్పుడు కవితా శీర్షిక सानो छँदा लाग्थ्यो बाउ भनेको अभेर साँझ पेट पड्किँदै आएर घर पस्ने एक जोडी चप्पल हो। నా చిన్నప్పుడు నాన్న గురించి ఇలా అనుకునేవాడిని. నాన్నంటే సాయంత్రం పూట స్లిప్పర్లతో వింత శబ్దం చేస్తూ ఇంటికి వచ్చే మనిషి అని, రేడియోలో వచ్చే ప్రాంతీయ సమాచారం లాంటి వాడని, అమ్మ చెవిలో మెల్లిగా గొనిగే వ్యక్తి అని, చురుగ్గా నడయాడే ఆకారమని నేను అనుకున్నాను. నాన్నంటే నాకు ఇష్టమైన రోటీ అని, నాన్న నగరం నుంచి తిరిగొచ్చిన ప్రతిసారి సెకండ్ హ్యాండ్లో కొన్న కొత్త బట్టల్లా, అమ్మ చేసే కమ్మని రోటీలా గుబాలించేవాడు. కొన్నిసార్లు చిన్న బరిగెతో నాన్న కొట్టిన దెబ్బలు మా లేత వీపుల మీద ఎర్రని చారికలయ్యేవి. మా అమ్మ మౌనంగానే పెదవులతో మమ్మల్ని సేదదీర్చేవి. అప్పుడు నాకు అనిపించేది, నాన్నంటే ఓ ఆదేశమని, ఇంట్లో ఆయన మాటే శిలాశాసనమని నేను అనుకున్నాను. నాన్నంటే దసరా రోజటి నుదుటి మీద ఎర్రటి కుంకుమ అని, మా జేబుల్లో గలగలలాడే కొన్ని నాణాలని, ఓ చిన్న బొమ్మ పిస్తోలని. అవును, హృదయం నిండా ఆనందమే మా నాన్న అని. నాన్నంటే దీపావళి రోజున వాయించే డిష్యూరే వాయిద్యమని, మేమూగే ఊయలలకు కట్టిన ఉయ్యాల తాడని, అమ్మ చేసే కమ్మటి సెల్ రోటీ వంటకమని. ప్రతి సాయంత్రం ఇలా అనిపించేది, నాన్నంటే మేం వినే కథల్లోని నాయకుడని, నిద్రపోయేదాకా మాకు చెప్పే కథల ఖజానా అని. తర్వాత మేం పెద్దయ్యాక తెలిసింది, నాన్నంటే మా కడుపులోని ఆకలి అని. నాన్నంటే మా కడుపులోని ఆకలి అని, మా బడి సంచిలోని పుస్తకాలని, అనునిత్యం మేం పీల్చే మా శ్వాస అని. నాన్నంటే ఓ పటిష్టమైన ఇల్లని, పెనుగాలుల నుంచి, తుఫాను వానల నుంచి, దయ్యాల నుంచి, భూతాల నుంచి మమ్ము కాపాడి సుఖనిద్రనిచ్చే ఒక లాలన అని, ఒక ప్రేమాశ్రయం అని. నాన్నంటే ఒక పటిష్టమైన ఇల్లని, పెనుగాలుల నుంచి, తుఫానుల వానల నుంచి, దయ్యాల నుంచి, భూతాల నుంచి మమ్ము కాపాడి సుఖనిద్రనిచ్చే ఓ లాలన అని, ఓ ప్రేమాశ్రయం అని. నేపాలీ కవి శ్రీ కర్ణ బహదూర్ ఛేత్రి రచించిన బావు అనే కవితకు నా చిన్నప్పుడు అనే కవితా శీర్షికతో డాక్టర్ మంగారి రాజేందర్ జింబో గారి అనువాదం విన్నారు. తర్వాత కవిత పంజాబీ కవిత, కవి శ్రీ తన్వీర్ సింగ్. కవితా శీర్షిక దాట్. అనువాదకులు శ్రీ అజయ్ వర్మ అల్లూరి. కవితా శీర్షిక ఒత్తిడి. बापू ने ज़मीन खरीदी है मेरे लिए, बापू ने ज़मीन खरीदी है मेरे लिए, मैनू खुश होना चाहिए. మా నాన్న నా కోసం భూమి కొన్నాడు. మా నాన్న నా కోసం భూమి కొన్నాడు, అందుకని నేను ఆనందించాలి. అమ్మినతను రిజిస్టర్లో వేలిముద్ర వేస్తుంటే నా గుండెల మీద చెప్పలేని ఒత్తిడి. అమ్మినతను రిజిస్టర్లో వేలిముద్ర వేస్తుంటే నా గుండెల మీద చెప్పలేని ఒత్తిడి. అతని బొటన వేలి మీది ఇంకు మరకని గోడకి రుద్దుతాడు. అతని బొటన వేలి మీది ఇంకు మరకని గోడకి రుద్దుతాడు. ఎన్ని వేల ముద్రల మరకలో ఆ గోడ నిండా, ఎన్ని వేల ముద్రల మరకలో ఆ గోడ నిండా. నేను ఉక్కిరి బిక్కిరయ్యాను. రిజిస్ట్రేషన్కు వచ్చిన వాళ్లను నాన్న తనతో పాటు హోటల్కి తీసుకెళ్లాడు. రిజిస్ట్రేషన్కు వచ్చిన వాళ్లను నాన్న తనతో పాటు హోటల్కి తీసుకెళ్లాడు. అమ్మినతను తలదించుకుని బస్టాండ్ వైపుగా నడిచాడు. ఇప్పుడు నేను ఎటుపోవాలి, ఇప్పుడు నేను ఎటుపోవాలి. పంజాబీ కవిత దాట్. కవి శ్రీ తన్వీర్ సింగ్. అనువాదకులు శ్రీ అజయ్ వర్మ అల్లూరి. కవితా శీర్షిక ఒత్తిడి. తర్వాత బంగ్లా కవిత శ్రీ పార్థజిత్ చందా. కవితా శీర్షిక ప్రతీసం. అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారు. శీర్షిక సమత. স্থিতিস্থাপক জলভূমি সাদা দাঁত ঝলকে উঠছে। এভরি হোম ইজ আ ড্রিম হোম। সূর্য তারাময় এই ঘরে আমার হত্যা নেশা চাপে। నిలకడైన నీటి భూమి, తెల్లటి దంతాలు మెరిసిపోతుంటాయి. ప్రతి ఇల్లు ఒక కలల గృహం. ఎవ్రీ హోమ్ ఈజ్ ఏ డ్రీమ్ హోమ్.
సూర్య తారామండలాల ఈ ఇంటిలో నా హత్య నేనే చేసుకుందామని వ్యామోహపడతాను. వెంబడించే నీడ తినడానికి వస్తుంది. అతన్ని హత్య చేశాక నా శరీరం అసహాయ ఆత్మల బహుశా కర్పూరంలా లేచి మహాసముద్ర వక్షస్థలం మీద సంచరిస్తూ నిర్జన ద్వీపంలో కూలిపోతుంది. దానినే ఆలోచిస్తూ హత్యా కోరికను విరమించుకుంటూ చేతులు కడిగేసుకుంటాను. నావికుని పాపకర్మలు నిరంతరం నీటిలో కొట్టుకుపోతున్నా నా నియతి భూమి మీద పాకుతూ బ్రహ్మాండ సముద్ర పచ్చీకలను దాటి పైకి ఎదగాలనుకుంటుంది. అయినా ఇది కూడా అర్థం లేనిదే. వాస్కోడిగామ అశ్రువుల్లాగా నేను కేవలం నేరాల్ని స్వీకరిస్తూ వదిలి వెళ్తాను. ఇసుకలో దాచిన నిండైన మద్యం సీసాల ఈ విస్మయ పర్యటన నీ జుత్తుని మొదటిసారి స్పర్శించినంత రోమాంచితంగా ఉంది. సుదూర రాతిభూమి వైపు సముద్రపు చీలిక నీటిని నింపుతోంది. మార్గం తేమ దిశలో ఒకదానికొకటి పోటీగా కనపడే లోతైన లోయల్లో ఆశాహీన ప్రాణుల్లా తేలుతూ ఇద్దరు సూర్యులు, ఇద్దరు చంద్రులు. సూర్యకిరణాలు, చంద్రకిరణాలు రొమ్ముల్లాంటి రెండు ఎర్రటి కొండల మీద దొర్లుతాయి. సూర్యకిరణాలు, చంద్రకిరణాలు రొమ్ముల్లాంటి రెండు ఎర్రటి కొండల మీద దొర్లుతాయి. ఆదిమ ద్వైదీ సందిగ్ధతలో కూరుకుపోయిన వింత జీవులు వీపు కాలుతున్నా నీటి నుండి పైకి లేస్తాయి. బంగ్లా కవి శ్రీ పార్థజిత్ చందా రచించిన ప్రతిసం అనే కవితకు శ్రీ ముకుంద రామారావు గారి తెలుగు అనువాదం. అది కవితా శీర్షిక సమత. ఇక తర్వాత కవిత బోడో శ్రీ బిజిత్ గ్వారా రామ్ చియారి వీరు రచించిన కవిత. కవితా శీర్షిక బేయాస్. ఈ బేయావ్ కవితకు చివరికి ఏం మిగులుతుంది అనే తెలుగు చేతతో అనువాదం చేశారు శ్రీ ఆబ్కారీ సూర్యప్రకాష్. मैयासिम आं जाय लामाजों आगान सुरदोंमोन, दिनै बेयाव आगान सुरै सुरै लामा गेजेराव मिंग्लिनाय मोनदों. నిన్నటిదాకా నేను ఏ దారి మీద నడక సాగించానో నేడు ఆ దారి మధ్యలో నడుస్తూ నడుస్తూ అలసి సొలసిపోయాను. నేను నా మోకాళ్ల మధ్య తలానించి కొత్త జీవితం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడుతున్నారు. మిగిలిన వాళ్ళు ప్రారంభం నుంచి చివరి రోజులను లెక్కిస్తున్నారు. మనిషికి జరిగిన పోరాటంలో ఇళ్ళు భస్మీపటలం అవడం నేను చూశాను. ఇళ్ల నుంచి మనుషులను వీధుల్లోకి అమాంతం తరిమేయడం నేను చూశాను. వారి స్వంత నేల మీద చల్లిన విత్తనాలు మొలకెత్తి వాళ్ల కాళ్ల కింద నలిగిపోవడం చూశాను. ఆటంకపరిచిన వారిని తుపాకీ తూటాలతో కాల్చి పారేయడం నేను చూశాను. గుండెలను అరచేతుల్లో పట్టుకొని విలవిలలాడుతూ జీవితాల కోసం ప్రార్థించడం నేను చూశాను. తల్లిదండ్రులు తమ కూతుళ్ళ మాన ప్రాణాలు కాపాడమని దీనంగా వేడుకోవడం నేను చూశాను. ఇక్కడ యుద్ధం వద్దు, ఇక్కడ తూటాల వర్షం వద్దు, ఇక్కడ రాకెట్ల దాడి వద్దు, ఇక్కడ బాంబుల మోత వద్దు, ఇక్కడ మిసైళ్ల దాడి వద్దు, ఇక్కడ ప్రజల గుడ్డెల నిండా మానవత్వం నింపుకొని సాధారణ జీవితం గడపాలి. ఇక్కడ పసిపిల్లలు ముసిముసి నవ్వులతో కేరింతలు కొడుతూ తమ స్నేహితులతో ఆడుకొని సురక్షితంగా తమ ఇళ్లకు
బిలబిలలాడుతూ వెళ్ళిపోవాలి. ఇక ఇక్కడ మతాల వేర్పాటువాదం వద్దు, సరిహద్దుల తగాదాలు వద్దు. ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా మనిషి మనిషిగా జీవించలేకపోతున్నాడు. మానవత్వమే కోల్పోయాక ఇక ఇక్కడ చివరికి ఏం మిగులుతుంది? మానవత్వమే కోల్పోయాక ఇక ఇక్కడ చివరికి ఏం మిగులుతుంది? బోడో కవి శ్రీ బిజిత్ గ్వారా రామ్ చియారి రచించిన కవిత బేయావ్. ఈ కవితకు తెలుగు అనువాదం విన్నారు. అనువాదకులు శ్రీ అబ్కారి సూర్యప్రకాష్. శీర్షిక చివరికి ఏం మిగులుతుంది. ఇక తర్వాత కవిత మణిపురి. కవి అఖోమ్ యందిబాలాదేవి. జిందగీ ఔర్ మా కవిత శీర్షిక. ఈ అనువాదకులు డాక్టర్ నీరజ అమరవాది. కవితా శీర్షిక ఓ తల్లి జీవన ప్రస్థానం. సైరెంగి మమింగ్ పున్సి అమసుంగ్ ఇమా తాకి అయిన నోంమ అయుక్ అమద ఇమాన మసాసింగు లోయిన హౌదోక్తున అయుక్కి గంగానవ మసూద. వేకువ జాముననే అమ్మ పిలుపును విన్నాను. అప్పుడే బాలభానుడి లేత కిరణాలతో మంచు బిందువులు కరుగుతున్నాయి. పిల్లలను మేల్కొల్పుతున్న అమ్మ వాళ్ళందరినీ కర్తవ్యోన్ముఖులను చేస్తోంది. మధ్యాహ్న సమయంలో పిల్లలందరికీ గురువుగా జీవిత పాఠాలను బోధిస్తోంది. సుదీర్ఘ జీవన గమనంలో అవరోధాలను అధిగమించడానికి అనుభవాలను ఊతకర్రగా ఇచ్చింది. రాత్రయింది. అవిశ్రాంతంగా అమ్మ ఏదో చేస్తూనే ఉంది. పిల్లలతో కబుర్లు చెబుతోంది. గోరుముద్దలతో కొసరి కొసరి తినిపించింది. జోలపాటలతో జోకొట్టి నిద్రపుచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఒక చిన్న మూలుగు వినిపించింది. ఎవరో అంతులేని బాధని పంటి బిగువున భరిస్తున్నట్లుంది. అనారోగ్యంతో శరీరం కృషించడంతో నిస్సహాయ వేదనగా అనిపించింది. ఆ రాత్రంతా ఆమె బాధాతప్త రోదనని చెవులు రిక్కరించి వింటూనే ఉన్నా. ఉషోదయంతో పక్షుల కిలకిలలు పలకరిస్తున్నాయి. కానీ అమ్మ అలికిడి కనబడడం లేదు. అమ్మ ఆత్మీయ పలకరింపు వినబడడం లేదు. అలా కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నా చలనం లేని ప్రేమమూర్తిని. ఇకపై ఎవరి అండదండలు లేకుండా జీవిత పయనాన్ని సాగించడానికి సిద్ధమవుతున్నా. మణిపురి కవి అఖోమ్ యందిబాలాదేవి రచించిన జిందగీ ఔర్ మా కవితకు డాక్టర్ నీరజ అమర్వాది తెలుగు అనువాదం విన్నారు. ఈ కవితా శీర్షిక ఓ తల్లి జీవన ప్రస్థానం. ఇక తర్వాత కవి డాక్టర్ పుతుల్ ప్రియాంబ్దా. మైథిలీ కవి వీరు. కవితా శీర్షిక రీస్ మాటియోకేర్. అనువాదకులు యశస్వి సతీష్. శీర్షిక మట్టి రుణం. ऋण मटियो के किछुत सधा देल जाय. పుట్టినందుకు తీర్చేద్దాం ఈ మట్టి రుణం. తోటి వారికి సాయపడడమే మంచి తరుణం. సాయపడడమే తోటివారికి మంచి తరుణం. రావణుడు మనిషై పుట్టినా మనం రాముని వారసులమని చాటేద్దాం. రావణుడు మనిషై పుట్టినా రాముని వారసులమే మనమని చాటేద్దాం. ముక్కులు కోయ ముష్కరులు ముందుకు వస్తే తలెత్తి చూడు ఏమవుతుంది మహా నరికేస్తే. కన్నీరే కన్నీరై ఎవరు చెంపల మీద చిందొద్దు మనం. కన్నీరై ఎవరి చెంపల మీద చిందొద్దు మనం. కుమిలిన ఇంటిని నడుం కట్టి మరీ నిలబెట్టేద్దాం. ఒక్కడినైనా కళ్ళు తుడిచి సాయం చేద్దాం. కళ్ళు తుడిచి ఒక్కడినైనా సాయం చేద్దాం. పాత గాయాన్ని మిత్రులెవరైనా గుర్తు చేస్తే ఎంత నొప్పి అయినా ఓర్చుకుని ఆ జ్ఞాపకాల్ని చెరిపేద్దాం. నొప్పి ఎంతైనా ఓర్చుకుని ఆ జ్ఞాపకాల్ని చెరిపేద్దాం. కష్టం ముందు ఓర్పుతో నిలవాలి. కష్టం ముందు ఓర్పుతో నిలవాలి. కొత్త తరానికి లోకం హితంగా మిగలాలి. లోకం కొత్త తరానికి హితంగా మిగలాలి. కులమతాల కోరల్లో చిక్కుకోవద్దు మనం. కులమతాల కోరల్లో చిక్కుకోవద్దు మనం. ఒకరికి ఒకరం
తోడుగా ఉన్నామని తడవ తడవకి తెలియజెపుదాం ఒకరికి ఒకరం తోడుగా ఉన్నామని. పుట్టిన మట్టి రుణం కొంతైనా తీర్చుకుందాం. మైథిలీ కవి డాక్టర్ పుతుల్ ప్రియాందా కవిత రీస్ మాటియో కేర్. ఈ కవితకు తెలుగు అనువాదం విన్నారు. యశస్వి సతీష్ గారు తెలుగు అనువాదం. శీర్షిక మట్టి రుణం. మలయాళం కవి శ్రీ ఎన్ఎస్ సుమేష్ కృష్ణన్. కవిత కావ్యకాళిక. అనువాదం నందకిషోర్. శీర్షిక కాలపుత్రి. മുകിലു തോൽക്കും സർപ്പകേശമഴിച്ചുലച്ച് മേടമാസത്തെളിനിലാവിൽ చైత్రమాసపు వెన్నెలతో తలంటుకుని నీలిమేఘాలను మించిన కారునలుపు కురులను విరబోసుకున్నావు. రక్తవర్ణ తిలకం నుదిటిపై దిద్దుకుని పొగడవృక్ష చర్మాన్ని వస్త్రంగా ధరించావు. ధ్రువతార మెరుపును ముక్కుపుడకలా అలంకరించావు తల్లి. నీ నాలుక నుండి జారుతున్న రుధిరాన్ని అలవోకగా తుడుచుకుంటూ భీకర నృత్య మంజీర రవలి హోరును విసిరి శత్రువులను చెండాడ కదం తొక్కుతూ సాగుతున్నావమ్మా. ఇరుసంధ్యల నడుమ పంట పొలాల్లో స్వేదబిందువులు కార్చే కోమలి శ్రమజీవిపై దయచూపుతావమ్మా. ఆదిదేవతవు నీవమ్మా, వేడుకున్న వారికి వేడుకవమ్మా. అమ్మా, నిండు మనసుతో నువ్వు చూసే చూపుకు చెరువులో కలువలు ఆనందంగా విరబూస్తాయి. చల్లని మనసుతో నువ్వు పిలుస్తుంటే తల్లి తోటలోని పండ్ల తీపి రెట్టింపవుతుంది. వెర్రిగాలి వేణుగానమై అలరారుతుంది. అమ్మ, నీ నిజరూప దర్శనంతో ప్రచండ భానుడు పసిడివర్ణమై పసిపిల్లల కళ్ళల్లో వెన్నెలవుతాడు. బీడువారిన ఎడారి భూమి పచ్చని పసిరికలా నవ్వుతుంది. పత్ర పుష్ప ఫల నైవేద్యాలు నీ వాకిట్లో స్వాగతమిస్తాయి తల్లి. చెట్ల రెమ్మల్లో పారాడు పాలధారలు నీ రక్తమే తల్లి. కొమ్మల ఉయ్యాలల్లో ఊగే పిల్లతెమ్మరలు నీవేనమ్మా. హృదయ విత్తనం పగిలి పుట్టిన నా ఈ గీతాలాపన కూడా నీవే తల్లి. ఈ గానంలో పుట్టిన ఆలోచనామృత భావానివి నీవే తల్లి. జూలు విదిల్చే నీ ఉగ్రరూపం సత్యస్వరూపం కాదా? కన్నీటి కడలిలో చీకటి మనసులో సూర్యకిరణ దీపమైనావమ్మా. వానవిల్లులోని 7 రంగులు కలిపిన ధవలవర్ణం నీవమ్మా. అడవి శిరసుపై కెరటాల్లా ఎగిసిపడే పచ్చగాలివీవమ్మా. కోట్ల ప్రాణుల ఆత్మస్వరూపలీలవు నీవేనమ్మా. నిశిపురుషుని వెన్నెల స్త్రీని కలిపిన కాలబంధం నీవమ్మా. నీ నేత్రాల దీపాల్లో చిరునవ్వుల ఒత్తులే వెలుగుతున్నాయమ్మా. నేనెప్పుడు నీ ముందు నా గోడే వినిపిస్తుంటాను కాని కాళిదాసుల బీజాక్షరాల కోసం నాలుక చాచి ఎరుగను. ఎప్పుడూ నీ ముందు నేను భవబంధాల కన్నీటి కథలే చెప్పాను కాని విశ్వమంతా నిండిన నీ కీర్తిని స్తుతించనే లేదు, నిన్ను మెప్పించనూ లేదు. అణువైన బ్రహ్మాండమైన నీ రూపమే తల్లి. నిశిలో ఇరుక్కున్న దారులపై కవనకిరణం కురిపించి లోకమంతా వెలుగు నింపడానికి నన్ను అనుగ్రహించు తల్లి. నా పొరబాట్లను మన్నించి నన్ను దయచూడు తల్లి. కాలస్పృహ కలిగిన కాలపుత్రి, నాలో నిశ్శబ్దంగా ఉన్న నీలాకాశ సంద్రాన్ని నిద్రలేపు తల్లి. మము చల్లగా చూడు తల్లి కాలదేవత. మీరింతవరకు శ్రీ ఎన్ఎస్ సుమేష్ కృష్ణన్ మలయాళ కవిత కావ్య కాళికకు నందకిషోర్ కాలపుత్రి తెలుగు అనువాదం విన్నారు. మరాఠీ కవి కల్పనా దుధాల్ కవిత నాందణం. అనువాదం డాక్టర్ సి మృణాలిని. శీర్షిక బంధాల కబంధ హస్తాల్లో ఆమె. तिकडे वाट बघत होते सगळे की कधी येईल नांदायला, नांदेल कशी, ठेवेल ना मक्तेदारीची चौकट अबाधित, पेलेल ना साळसूद जोखड चपकल. అక్కడ అత్తవారింట్లో అందరూ ఎదురుతెన్నులు చూస్తున్నారు. అందరితో బంధాల్ని నిలుపుకోవాల్సిన ఆమె కోసం. ఆమె కుదురుగా కలిసిమెలిసి ఉంటుందా? పవిత్ర దాంపత్య ధర్మాన్ని నిలబెడుతుందా? బాధ్యతలన్నీ భుజం మీద వేసుకు మోస్తుందా? అమాయకంగా స్వచ్ఛంగా తగు రీతిలో మెలుగుతుందా? ఇక్కడ పుట్టింట్లో పరాయి ఇంట్లో పరువుగా మసులుకొని ఉంటుందా? ఎక్కడా తన మీద ఫిర్యాదులు రాకుండా చూసుకొని ఉంటుందా?
అంతటా సర్దుకుంటూ రెండిళ్ల మధ్య వారధిగా నిలబడి ఉంటుందా? ఆమెకు అనుమానం. వివాహ బంధాన్ని జాగ్రత్తగా నిలపమని మొట్టమొదటిసారి ఏ తల్లిదండ్రులు ఆడపిల్లని పరాయి ఇంటికి పంపి ఉంటారు? అత్తగారింట అన్నింటా సర్దుకునే తమ బిడ్డ తిరిగి ఇంటికి ఎప్పుడు ఎలా వస్తుందా అని ఎదురుచూసిన తొలి తల్లిదండ్రులు ఎవరై ఉంటారు? ఎందుకంటే ఈ అమ్మాయి క్షేమంగా వస్తే మరో అమ్మాయిని అత్తగారింటికి పంపడానికి సిద్ధపడాలి కదా. ఆమె దాంపత్య బంధాన్ని నిలుపుకోవడానికి ఆ ఇంట్లో సర్దుకుపోయే క్రమంలో ఎన్ని మెట్లు ఎక్కిందో, ఎన్ని మెట్లు దిగిందో, ఎన్నిసార్లు పంజరం చువ్వలకు తలను బాదుకుందో, ఎన్ని షరతులకు లొంగి ఉండాల్సి వచ్చిందో. కలిసి ఉండడంలోని ఆనందం, బాధ, బలవంతం ఎలాంటివో ఎవ్వరూ చెప్పనే లేదు ఆమెకు. అసలు చెప్పాల్సిన అవసరం ఉందని ఎవరికీ అనిపించనే లేదా? ఎవరైనా చిలుము పట్టిన ఆ ఆలోచనల దుమ్ము దులిపారా? రెక్కలు విరిగిన ఆ పక్షి బాధను గమనించారా? ఇంతకు అంతగా సర్దుకొనే ఆ ఆడపిల్లకు అది సొంత ఇల్లు అవుతుందా, లేక పుట్టిల్లులాగే పరాయి ఇల్లు అవుతుందా? సంప్రదాయాన్ని కాదనుకున్న ఎంతమంది ఆడపిల్లలు ఆశలు కాలిన బూడిదపై నిలుచున్నారు? ఎంతమంది గాజు పెంకులైన జీవిత శకలాలను ఏరుకుంటూ ఉంటారు? ఎంతమంది మండుటెండల్లో బ్రతుకుతూ తమ గుండె తడిని కాపాడుకోగలుగుతున్నారు? ఎంతమంది కుటుంబ జీవితంలో అర్థాన్ని వెతుక్కోగలుగుతున్నారు? ఎక్కడెక్కడి నుంచో పోగు చేసుకున్న ఆమె కలలు కలలుగానే మిగిలిపోతున్నాయా, లేక స్థానచలనం పొందుతున్నాయా, లేక ప్రతి స్త్రీ కలలు మాయమైపోతున్నాయా? ఎక్కడైనా ఆమెను కలలతో సహా దగ్గరికి తీసుకునే మనుషులున్నారా? నా మట్టుకు నేను ఎన్నోసార్లు బడి నుంచి, పొలం నుంచి, విహారయాత్రల నుంచి, ఆటల్లో ఓడిపోయి లేదా గెలిచి, ఏడ్చి, పోట్లాడి, ఏడిపించి, కానీ ఇప్పుడు ఏం చేసినా తిరిగి ఇంటికి వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు అత్తారింటి నుంచి వస్తున్నప్పుడు ఆలోచిస్తున్నాను. 2 ఇళ్ల మధ్య ఆచారం గీసిన రంగవల్లులు పూర్తిగా తుడిచి కరడుగట్టిన సంప్రదాయ వీధులపై అగ్నిరేఖలు చిత్రించనా? కల్పన దుధాల్ మరాఠీ కవిత నాందణం కు డాక్టర్ సి మృణాల్ని తెలుగు అనువాదం విన్నారు. శీర్షిక బంధాల కబంధ హస్తాల్లో ఆమె. సింధీ కవి డాక్టర్ భారతి సదారంగాని కవిత ఘర్ వజూ ఛోకరి అనువాదం గీతా వెల్లంకి. శీర్షిక నియమోల్లంఘనం. घरवन छोकरी रस्ते ते न बीह, घरवन छोकरी रस्ते ते न बीह, गाडे ते न बीह, चाउट ते न बीह. ఇంటిలోనికి వెళ్ళు పాప, అలా గుమ్మంలో నిలబడకు. ఏ దారిలోనూ ఎటువంటి బండి మీదను కూడా నిలబడకు. స్కర్ట్ కనుక వేసుకున్నట్లయితే దాని పొడవెంతో గుర్తుపెట్టుకో. చీర కట్టుకుంటే దాని పమిటను నడుం చుట్టూ తిప్పి బిగించు. సైకిల్ బెల్లు మోగించకుండా చేయి దూరంగా ఉంచు. కారు నడుపుతున్నావా, అంత పెద్దగా సంగీతం పెట్టుకుని వినకు. జాగ్రత్త, ఏమనుకున్నావో. ఒకవేళ ఏ పాటనైనా కూనిరాగం తీస్తున్నావేమో, ఆ సిగ్గులేని పదాలను పెదవులపైకి రానీయకు. ప్రేమ గీమ ఉన్న పాటలు పాడటం అయితే నీకిప్పటికీ నిషేధమేనని తెలుసుకో. నిజంగా ప్రేమించాలంటే ఆ భగవంతుడినో నీ భర్తనో ప్రేమించు, అంతే. ఆ పాప అన్నీ వింటుంది, గుర్తుపెట్టుకుంటుంది, చాలా వరకు అన్నింటినీ పాటిస్తుంది. ఏ నియమాన్నైనా ఉల్లంఘిస్తే చాలా భయపడుతుంది. నిజానికి నియమాలను పాటించడానికి, ఉల్లంఘించినందుకు శిక్షణ అనుభవించడానికి మధ్య శిక్ష లాంటి జీవితమే గడుపుతుంది. ప్రతి నియమాన్ని తోసిపుచ్చి శిక్షణ అనుభవించేశాక రాత్రుళ్ళు ఏడుస్తూ తన తెల్ల కాగితాల పుస్తకంలో ఏదో రాసుకుంటుంటుంది తన కూతురు కోసం. అమ్మ చనిపోయిన తర్వాత మూసిన అలమారీలోంచి ఆమె సామాను తీసేస్తూ కూతురు ఆ పుస్తకాన్ని మాత్రం తన అలమారీలో భద్రపరుస్తుంది. రాత్రి అందరూ నిద్రపోయాక రహస్యంగా ఆ పుస్తకాన్ని తెరిచి చదవడం మొదలెడుతుంది. అందులో ఆమె పొందిన అన్ని నియమాల
శిక్షల జమ ఉంది. చివర్లో ఏం రాసిందంటే, నువ్వు నాలాగా బలహీనరాలివి కాకు. నీ జీవితంలోని కొన్ని క్షణాలైనా నీ ఇష్ట ప్రకారం జీవించు. ఇంటి నుండి బయటకు తప్పకుండా వెళ్ళు. ఇందులో రాసిన నియమాలలో కొన్నిటినైనా నువ్వు ఛేదించి తీరాలి. డాక్టర్ భారతి సదరంగని ఘర్ వజూ ఛోకరి సింధీ కవితకు గీతా వెల్లంకి నియమోల్లంఘన తెలుగు అనువాదం విన్నారు. ఇక తర్వాతి కవిత సంతాలీ కవిత. కవి చంద్రా మోహన్ కిస్కో. కవిత గాంవ్. అనువాదం శ్రీ సిఎస్ రాంబాబు. శీర్షిక పల్లె ఒక కావ్యం. आतु ओड़ा दो खाली ओड़ा सुमुंग दो बांग कना आज साला सोंधाड़ सो मेसा मेना बद रे बैहड़ रे. పల్లెటూరు అంటే కేవలం ఓ పదం మాత్రమేనా? పల్లె అంటే పరిమళాల పూమాల, తొలకరి వానతో నిండిన మట్టి సుగంధం, పంట పొలాల్లో విరబూసిన పారవస్యం, నది వినిపించే సంగీతం, ఖాళీ ప్రదేశాల నిశ్శబ్ద రాగం, పసుపు వర్ణపు వరి గొలుసుల లల్లాయి పాటల పల్లె ఏ కవి రాయని కావ్యం. సంధ్యకాంతులలో గోమహాలక్ష్మిలు మెల్లగా కదులుతూ వస్తుంటే, చిరుగంటల సవ్వడితో గుండెను చిలుకుతుంటే, గాలిలోకి ఎగసిన గోధూళి పల్లెను పునీతం చేస్తుండగా, దూరం నుంచి వచ్చే ఓ రైతు, అతని భుజంపై ఓ బుట్ట, అందులే అప్పుడే తెంపగా వయ్యారాలు పోయే నవనవలాడే బెండకాయలు. ఇది పల్లె పాడే జీవన రాగం. పల్లెటూరులో పున్నమి శోభను ఎప్పుడైనా చూశారా? ఊరంతా మెరిసిపోయే అజంతా శిల్పంలా ఉంటుంది. అదే పల్లెను అమాస రాత్రి చూశారో? విరబోసుకున్న దెయ్యాల వికృత నృత్యంతో ప్రతిధ్వనించే ఏడుపులా ఉంటుంది. దుఃఖంతో ఘనీభవించిన ఆ రాత్రి ఎక్కిళ్ళని విన్న చిన్నారి కును అమ్మఒడిలో దూరిపోయి ఆకాశంలో ఎగిరినట్టు కలగంటుంటాడు. అప్పుడే కాల్చిన మొక్కజొన్న పొత్తుగింజలు ఒలుస్తూ అక్క మిరు నాయనమ్మ చెప్పే జిత్తులో మారి నక్క కథను చెవుగ్గి వింటూ ఉంటుంది. పల్లె అంటే కేవలం ఒక పదం మాత్రమేనా? వేకువ గీతమై వినిపించే కోయిల కూగువలు, పక్షి పరివారాల కిలకిల రావాలు, కోడి కూత కలగలిసిన భూపాల రాగం, ఉదయమ్మ ఆట పట్టింపు, తాతాబామ్మల వయసు పండిన నవ్వుల పువ్వులు, అమ్మ హితబోధలు, నాన్న వివరణలు, అన్న ప్రేమ, చిట్టి చెల్లెలి బుంగమూతి అన్నీ ఏకమై అదరించే చోటు పల్లెటూరు అంటే. పల్లెటూరు అంటే కేవలం ఒక పదం మాత్రమేనా? కలల స్వర్గం ఇలను చేరిన సంబరం. సంజె నీడలు పరుచుకుంటూ ఉంటే చూరు నుంచి జారిన వానముత్యంలా సన్నని వేణునాదం మూలగా ఉన్న గుడిసి నుంచి అలా గాలిలో తేలుతూ చెవిని చేరుతుంది. లయాత్మకంగా సాగే రైతు కూలీల వరినూర్పుళ్ల పాటలు, జతగా బోసినవ్వులతో జీవితానుభవాలను ముత్యాలుగా దోసిట్లో పోసే పెద్దయ్యలు, అక్కడక్కడ తారసపడటమే పల్లె చెప్పే జీవన వేదం. కానీ కాలం ఉంది చూశారు, అది చురుకైనదే కాదు కరుకైనది కూడా. ఇప్పుడు పల్లెటూరు కూడా దాని బారిన పడి చేతివేళ్ల మధ్య జారిపోయే ఇసుక రేణువుల్లా తన ఉనికిని జారవిడుస్తోంది. ఇప్పుడు పల్లెటూరు కూడా దాని బారిన పడి చేతివేళ్ల మధ్య జారిపోయే ఇసుక రేణువుల్లా తన ఉనికిని జారవిడుస్తుంది. సంతాలి కవి చంద్రా మోహన్ కిస్కో రచించిన గాంవ్ అనే కవితకు అనువాదం శ్రీ సిఎస్ రాంబాబు గారు. కవితా శీర్షిక పల్లె ఓ కావ్యం. ఇక తర్వాత హిందీ కవిత. తొలి హిందీ కవిత కవి స్వాతి శర్మ. కవిత దో మన్. అనువాదకులు శ్రీమతి కుప్పిలి పద్మ గారు. హిందీ కవితకు అనువాదం. दो मन होंगे मेरे शायद, एक मन पीली स्ट्रीट लाइट्स ने बनाया होगा और एक मन బాల్కనియో ने. బహుశా నాకు 2 హృదయాలు ఉన్నాయి. ఒకటి పసుపు వీధి ద్వీపాల ద్వారా రూపొందించబడింది, మరొకటి బాల్కనీల ద్వారా, ఒకటి పైనుండి చూసే దుక్కోణం, మరొకటి కింద నుండి వీక్షించటం. అది దృక్పథాలకి చిక్కుముడులేస్తుంది. చిక్కులు మనోహరమైన విషయాలు. బహుశా నాకు 2 హృదయాలున్నాయి. పురాతన హృదయం
నక్షత్రాల నుంచి ఉద్భవించింది. ఆధునిక హృదయం బైనాక్యులర్స్ ద్వారా సంభవించింది. ఒకరి సాన్నిహిత్యం అచ్చరువుని కలిగిస్తుంది, మరొకరి స్నేహం సంచారిని తలపిస్తుంది. దూరంగా ఉండటం వేరు, దూరం అవడం వేరు. దూరం మాత్రమే రెండిటిలోనూ అర్థమవుతుంది. బహుశా నాకు 2 హృదయాలున్నాయి. పెద్దది అరణ్యాలచే సృష్టించబడింది, చిన్నది లోలోకుల ద్వారా ఒకదానిని కప్పుకోవటం, మరో దాన్ని ధరించటం. సౌందర్య భావం ఘనీభవిస్తుంది. అవగతం కానప్పుడు అలంకారమే సుసంపన్నం చేస్తుంది. బహుశా నాకు 2 హృదయాలున్నాయి. పై హృదయం పిచ్చుక వల్ల ఉనికిని పొందింది. కింది హృదయం నాట్యం వల్ల ఒకటి ఎగిరి నిశ్చలమవ్వాలని భావిస్తుంది, మరోటి చలనపు నిశ్చలత చుట్టూ భ్రమణం చేస్తుంది. కరగటం, జారటం, నిలబడటం, మళ్ళీ జారటం. పరివర్తన ఒక లయబద్ధమైన గమనం. బహుశా నాకు 2 హృదయాలున్నాయి. దూరంగా ఉన్న హృదయం కిటికీల వల్ల జనించింది. దూరంగా ఉన్నది సంచారాల వల్ల సృజించింది. అన్నిటినీ సేకరించటం, ఒక హృదయమేమో అన్నిటినీ చెదరగొట్టడానికి, మరొకటి పనిముట్లని పొందుపరచడానికి. ఇదంతా ప్రయాస. కాలానికి అవతలకెళ్ళే యంత్రాలు కావాలి ఇప్పుడు. బహుశా నాకు 2 హృదయాలు ఉన్నాయి. తొలి హిందీ కవిత స్వాతి శర్మ రచించిన కవితకు దో మన్ అనే కవితా శీర్షిక. అనువాదకురాలు శ్రీమతి కుప్పిలి పద్మగారు. కవితా శీర్షిక 2 హృదయాలు. రెండవ హిందీ కవిత యహీ తో మేరా దేశ్ హై. కవి శ్రీ సంజీవ్ ముఖేష్. అనువాదం డాక్టర్ జీవి రత్నాకర్. శీర్షిక ఇదే మా దేశం. शनै शनै ठहर ठहर पवन जिसे पुकारता है बादलों की ओट से. ఇదే మా దేశం. నెమ్మది నెమ్మదిగా నడువు. ఆగు ఆగు ఆగి అటు చూడు. నిన్ను హిమాలయపు మలయ పవనం పిలుస్తుంది. మబ్బుల పెదవుల వైపు ఆ ఆకాశం అదే పనిగా చూస్తుంది ఆశగా. వేల కొలది భాషలు, అనేక వేషధారణలతో నేటికి మనుగడ సాగిస్తున్నది ఇదే నా దేశం. ఆ ఆలయాలలో గంటలు మ్రోగుతున్నాయి. ఆ 3 రంగులకున్న దర్జా వెలలేనిది. కాస్త ఎక్కడో ఉంది సూర్యుని మెరుపు. ఇంకొంచెం చందమామ అందం కూడా ఉంది. విను విను, అవని కూడా ప్రేమగా నీ కోసం ఎదురుచూపులు అవుతుంది. మృదు మృదుల స్వరాలు పరిమళించి ఆ హృదయాన పల్లవించాయి. విను విను, ఈ భూమి కూడా ప్రేమతో ఎదురు చూస్తుంది నీ వైపు. నీ మధుర స్వరాలు నా హృదయంలో నిలిచి అలంకృతాలైనాయి. మా సంస్కృతి మహోన్నతమైనది, మా నాగరికత పురాతనమైనది. ఇదే నా దేశం. ఎక్కడెక్కడి శబ్దాలు కామాయని జయశంకర ప్రసాదమైనాయి. ఊర్వశి దినకరుని ఆత్మగౌరవపు కంఠహారమైనాయి. భయమెరుగుని సుగంధభరితమైన గోదావరి ప్రవాహపు గానమైనాయి. తరాలుగా వీరగీతాలు ఆలపిస్తున్నాయి మా గీతా పురాణాలు. తులసి, కబీర్, విద్యాపతిల గీతాలు మహోన్నతమైనవి. ఇదే నా దేశం. నడువు నడువు యువత నడువు. నీ లక్ష్యం కోసం నేడే ప్రతిజ్ఞ చేయి. మన ఈ అమృతకాలంలో పరిమళించబోతున్నాము తెలుసుకో. ఉద్యోగ విజయాలు, విజ్ఞాన శిఖరాలు, ఆ గగనంలో చంద్రయానం, సూర్యుని వైపే మన పయనం. అదే మనకు గర్వకారణం. మన గ్రామం, గ్రామ స్వరాజ్యం, మన దేశం విశ్వమంతా పరివ్యాప్తమవుతుంది. హిందుస్థానిది, విశ్వాన సురక్షితమైనది. ఇదే నా దేశం. మహిమాన్వితమైనది, ఆ ఆకాశాన్ని చుమ్మించే సంకల్పం కలిగిన సముద్ర కెరటమిది. మా మదిలో పడిలేసే మహోన్నత భారతమిది. ఆకాశాన ఎగురుతున్న త్రివర్ణ పతాకమిది. తల్లి భారతికి వందనం, భరతమాతకు వందనం, వీరపుత్రులకు వందనం. మీ ప్రాణత్యాగాలే ఈ దేశాన్ని చేర్చాయి కీర్తి శిఖరాలకి. మీరు ఇక్కడే పుట్టారు, ఈ మట్టిలో మట్టయ్యారు. ఇదే ముఖేష్ని సందేశం. ఇదే నా దేశం, ఇదే మన దేశం.
రెండవ హిందీ కవిత కవి శ్రీ సంజీవ్ ముఖేష్. కవిత యహీ తో మేరా దేశ్ హై. ఈ కవితకు అనువాదం చేసిన వారు డాక్టర్ జీవి రత్నాకర్. ఇదే మా దేశం. 2024 సంవత్సరం సర్వభాషా కవి సమ్మేళనానికి వచ్చిన వివిధ భాషల కవితలను తెలుగు చేత చేసి అందించిన ఈ ఏడాది తెలుగు కవులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు, శ్రీ దేశరాజు, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, శ్రీ దర్భసైనం శ్రీనివాసాచార్య, శ్రీ ప్రతాప్ రాజులపల్లి, శ్రీ సుమనస్పతి రెడ్డి, మెహజబీన్, శ్రీమతి ఝాన్సీ కుప్పిశెట్టి, శ్రీ రావికంటి శ్రీనివాస్, డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ, డాక్టర్ మల్లిగోడు గంగాప్రసాద్, డాక్టర్ మంగారి రాజేందర్, శ్రీ అజయ్ వర్మ అల్లూరి, శ్రీ ముకుంద రామారావు, శ్రీ ఆబ్కారి సూర్యప్రకాష్, డాక్టర్ నీరజ అమర్వాది, శ్రీ యశస్వి సతీష్, శ్రీ నందకిషోర్, డాక్టర్ సి మృణాలిని, శ్రీమతి గీతా వెల్లంకి, శ్రీ సిఎస్ రాంబాబు, శ్రీమతి కుప్పిలి పద్మ, డాక్టర్ జీవి రత్నాకర్. ప్రవాహాలు 22 ప్రతి ప్రవాహము వెదజల్లే వెలుగులు అవని ఉజ్వలం అంబరము భరవని అత్యంతం ఉజ్వలం అక్షరాలు అక్షరాలు శబ్దాలై శబ్దాలు శబ్దాలే భాషలుగా అనవరతం వికసించే జ్ఞాన సుమాలు అందిస్తాయి సువాసనల ఆశలు సంస్కృతం మొదలు హిందీ వరకు ప్రతి భాషలోని కవిత అనువాదపు రూపమై అలరించును ప్రతి ఇల్లు. ఆకాశవాణి జాతీయ కవుల సమ్మేళనం అత్యున్నత రచనల అమోఘ సమూహం. ఇదే కదా ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనం. ఇదే కదా ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనం. మీరింతవరకు 2024 సంవత్సరం సర్వభాషా కవి సమ్మేళనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.